ఏంది కోడలి పిల్ల నువ్వు మా బంధువుల మీద గెతిలేందనేలాగా మాట్లాడతావేంది? నేను పద్ధతిగానే మాట్లాడాను కదా అత్తమ్మ. లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి అది లేదు మీ ఇంట్లో వాళ్ళకి ఇది లేదు అంటావేంది? ఆ పిల్ల ఉన్నదే చెప్పింది కదా మమ్మీ. బంధువుల మీద మా పరువు కానొకనాడు కదా ఇది మాట్లాడటమా? అక్కడ పరువు పోయేంత విషయం ఏముంది మమ్మీ? లేకపోతే ఏమీ లేని ఇంట్లో నుంచి కోడలను తెచ్చుకున్నామని గౌరవం లేకుండా మాట్లాడుకున్న క్షమించండి అత్తమ్మ. ఇంక నుంచి ఎవరన్నా మా అమ్మ గురించి మా నాన్న గురించి ఏం అడిగినా నేనేం చెప్పను. నేను ఒంటరిదాన్ని ఇంటి కోడల్ని అని చెప్తాను అంతే. నువ్వు వంటదాను అని చెప్తే అనాథం తెచ్చేసుకున్నాను అనుకుంటాం వాళ్ళ కర్మ. సరే ఇంక నుంచి నేను కామ్గా ఉంటాను అత్తమ్మ. అప్పుడు అసలు పెద్ద చిక్కు మోగదాన్ని తెచ్చేసుకున్నాను అనుకుంటారు. లేదా ఇది గయాళ్ళ అత్తిది కోడలను సాధించి గుప్పిట్లో పెట్టుకుంది అని అందరు తప్పుగా అనుకుంటారు నన్ను. పోనీ ఈసారి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏదో ఒక మూల దాంకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తాను అత్తమ్మ. అప్పుడు దీని కోడలు ఊరి అగనాడికి వెళ్ళిపోతే కనీసం దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే నన్ను నీచంగా చూస్తారు. ఇంకేం చేయమంటావైతే వచ్చిన వాళ్ళ అందరి గొంతులు కోసేసి వాళ్ళ రక్తంలో ఉప్పేసి నీకు ఇమ్మంటావా?